నమస్తే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మనమైతే గోరింటాకు పెట్టుకున్నాం. కానీ ఇవి యూస్ చేసి ఇవి ఏంటంటే డిజైన్స్ అన్నమాట. ఇట్లా మనకి దొరుకుతాయి బయట. సో నేనైతే ఇవి తెచ్చుకొని ఇవి జస్ట్ ఏంటంటే మన హ్యాండ్ మీద పెట్టుకొని యాక్చువల్గా మనకి చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా, కోన్ డిజైన్స్లో కావాలి. కానీ అది గోరింటాకు పెట్టుకోవాలని, అంటే గోరింటాకుతో మనం డిజైన్స్ పెట్టుకోవాలని చిన్నప్పటి నుంచి ఇది అందరికీ ఉంటుంది. నేను అట్లనే అనమాట. సరే ఈసారి ఇలా ట్రై చేద్దాము అని చెప్పి ఈ డిజైన్స్ అయితే తెచ్చుకున్నాను. ఈ డిజైన్స్ ఏంటంటే జస్ట్ మన హ్యాండ్ మీద జస్ట్ పెట్టుకోవడమే. అతుక్కుంటాయన్నమాట అవి. అవి అలా అతుక్కొని మనకి ఎక్కడైతే కావాలో ఆ ప్లేస్ వరకు ఉంచుకొని ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో, నాకు ఇక్కడ చిటికెన దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంది చూసారా, ఆ ఎక్స్ట్రాస్ ఎలాంటివి ఏదైనా ఉంటే మాత్రం మనం జస్ట్ అవి సిజర్స్తో కట్ చేసేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి గోరింటాకు ఉంటుంది కదా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నవి, సో ఆ గోరింటాకుని తెచ్చి దాని మీద అప్లై చేసుకోవాలి. ఇక్కడేంటంటే నేను ఫస్ట్ నుంచి ఇది ట్రై చేయాలని అయితే అనుకున్నాను గానీ, బట్ నాకు ఇది వస్తదా రాదా ఇప్పటికి కూడా తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. సో ఇలా అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు కూడా కొంచెం కొంచెంగా ముందు ఆ డిజైన్ మొత్తం అయితే అప్లై చేసి, అండ్ అప్లై చేశాక తర్వాత ఇంకొక సెకండ్ లేయర్ అయితే వేసుకోవాలి. ఇంతకీ ఇలాంటివి మీరెప్పుడైనా ట్రై చేశారా? నేను ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఆ గోరింటాకుతో డిజైన్స్ పెట్టుకోవాలని, బట్ అది అవ్వలేదు. ఇలా అయితే ట్రై చేద్దామని చెప్పి ఈసారి అయితే ఇవి తెచ్చుకున్నాను. బయటికెళ్ళి మరీ తెచ్చుకున్నాను. సో ఇక్కడ కూడా నాకు ఇక్కడ డాట్ కింద ప్యాటర్న్ ఉంది, అదంతా వద్దు. మధ్యలో ఫ్లవర్ ఉంది. సో ఆ ఫ్లవర్ వరకే పెట్టుకున్నాను. మిగతా అంతా కూడా పెట్టుకోలేదు. సో ఆషాఢ మాసం కాబట్టి ఇలా పెట్టుకున్నాననమాట. లైక్ మళ్ళీ పైన అంత వరకు నార్మల్‌గా గోరింటాకు ఎట్లయితే పెట్టుకుంటామో అట్లయితే పెట్టేసుకున్నాను. అంతా బానే ఉంది గానీ, ఇది పెట్టుకున్నాక కూర్చోవడమే చాలా బద్ధకం అనమాట నాకు. నేను ఒక 1 ½ అవర్ ఉంచుకున్నాను అంతే. ఇక ఫైనల్‌గా రిజల్ట్ టైమ్ అనమాట. అసలు ఇది వచ్చిందా లేదా నాకు పెద్ద డౌట్. మీకు అలానే అనిపించింది కదా? ఫైనల్‌గా రిజల్ట్ చూడండి ఎలా ఉంది అనేది. అండ్ ఇప్పుడు హ్యాండ్స్‌కి కూడా చిన్నగా మొత్తం అయితే తీసేద్దాము. అసలా ఆ కలర్ చూడండి. తీసేటప్పుడు నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చూడండి. ఆ కలర్ అయితే మాత్రం తీస్తుంటే ఎంత బాగా కనిపిస్తుందో, అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత బాగొస్తదని జెప్పి. సో, ఆ కలర్ అయితే మాత్రం చాలా బావుంది. అండ్ నేను ఇది ఉంచుకుంది 1 అవరే, 1 ½ అవర్ అని చెప్పాను కదా! 1 అవరే ఉంచుకుంది. బట్ సెకండ్ హ్యాండ్‌కి మాత్రం 2 అవర్స్ ఉంచుకున్నాను. సో, వాష్ చేసుకున్నాక రిజల్ట్ అయితే చాలా 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 బాగొచ్చింది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగా వచ్చిద్దని డిజైన్. అండ్ డిజైన్ చూడండి కలర్ వైస్ కూడా చాలా బావుంది. నాకెప్పుడు అంత మంచిగా పండదు. బట్ ఈసారి చాలా చాలా బాగా పండింది. ఎంత ఆరెంజ్ కలర్‌లో ఉందో. అండ్ నెక్స్ట్ డేకి కూడా అలానే ఉందనమాట. ఆహ్, నార్మల్‌గా అయితే నెక్స్ట్ డేకి కొంచెం బ్లాకిష్‌గా, రెడ్డిష్‌గా అది బాడీ తీరు బట్టి మారిపోద్ది. బట్ ఈసారి మాత్రం అది చాలా బావుందనమాట. అండ్ తర్వాతయితే ఇట్లా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా. సో, ఫైనల్‌గా ఇదనమాట. నాకైతే చాలా బాగొచ్చింది. అండ్ కలర్ వైస్ గానీ, డిజైన్ గూడా చాలా చాలా బావుందనమాట. నా మొహంలో ఆనందం జూడొచ్చు మీరు. అస్సల చాలా అంటే చాలా చాలా బా వచ్చింది. అండ్ నెక్స్ట్ హ్యాండ్ వేరే హ్యాండ్‌కి కూడా అప్లై చేసుకున్నాను. ఈ ప్యాటర్న్‌లో ఇంకొక డిజైన్ ఉంది. సో, దాన్నైతే అప్లై చేసుకున్నాననమాట. ఈ లోపలే మనకి ఏంటంటే పెట్టుకున్నాక ఏదో ఒక మూవీ జూడాలి గాబట్టి మనము ఈ మూవీ అయితే చూసాను. ఈ మూవీ ఏంటంటే ఆహ్, దెయ్యం సినిమానే కానీ కామెడీ ఉంటుంది. వాచ్ చేయొచ్చు బావుంటుంది యాక్చువల్‌గా అయితే. సరే అని చెప్పి చూసేసాను. ఆ మూవీ పేరు 'డీడీ రిటర్న్స్' చాలా బావుంటుంది. ఇది హాట్‌స్టార్ కాదు, జీ ఫైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. బావుంటుంది. అందరం లైక్ ఫ్రెండ్లీగా కూర్చొని చూస్తే చాలా బావుంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హ్యాండ్‌కైతే అప్లై చేసేసుకున్నాను. ఇదేమో నైట్ అప్లై చేశాననమాట. ఎందుకంటే ఒకేసారి రెండిటికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను కాబట్టి, వీడియో షూట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకొక హ్యాండ్‌తో సెకండ్ మళ్ళీ వేరేగా పెట్టుకున్నానిట్లా. సో, ఇప్పుడొచ్చేసి ఇంకొక డిజైన్ అయితే పెట్టుకున్నాననమాట. సో, ఇప్పుడు ఇంకా నాకిక హ్యాండ్స్ దగ్గర డాట్స్ పెట్టుకోవాలనిపించింది. సో, డాట్స్ అయితే అప్లై చేయించుకున్నాను. డాట్స్‌లాగా పెట్టించుకున్నాను. ఇంకిదంతా అయితే నైట్ పెట్టుకున్నాను. ఇంకా వీడియో అయితే షూట్ చేద్దామా లేదా అనే డౌట్‌తోనే ఉన్నాను. అంతా అయితే షూట్ చేయలేదు. కొంచెం కట్ అండ్ షార్ట్స్‌లో అయితే వీడియో షూట్ చేశాననమాట. ఫైనల్‌గా అయితే మాత్రం ఇక నైట్‌కి పెట్టుకొనయితే పడుకోను నేను. నాకస్సల నిద్ర అనేది వరం అనమాట. ఆ నిద్రలో ఇయన్నీ పెట్టుకొని పడుకోవడం అనేది అబ్బా!
అవ్వదు. నా వల్ల గాదు. నేనసలు అలా పెట్టుకోను. అలా పెట్టుకొని పడుకునే వాళ్ళందరికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. బికాజ్ నేను కొంచెం డిస్టర్బ్ అయినా గానీ ఇట్లా నిద్ర లేచేస్తాననమాట. కాబట్టి మనమైతే నిద్రలో అస్సలు పెట్టుకోము. ఇంకా ఫైనల్‌గా ఇది కూడా అయిపోయింది. ఇది ఫస్ట్ తీసినప్పుడు రాలేదేమో అనిపిచ్చింది. బట్ మొత్తం వాష్ చేశాక మాత్రం అల్టిమేట్ అనమాట. డిజైన్ గానీ అంతా చాలా చాలా బాగుంది. ఇంతకి ఇది ఆఫ్‌లైన్‌లో పర్చేస్ చేశాను. ఇవి ఆన్‌లైన్‌లో కూడా ఉన్నాయి. మీకు కావాలంటే లింక్స్ ప్రొవైడ్ చేశాను. కమెంట్ చేయండి. ప్రొవైడ్ చేస్తాను. సో, ఇదనమాట ఈ వీడియో. నాకైతే చాలా 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 నచ్చింది. ఈసారి మీకు కూడా ఇలా కోరుకుంటే గనక ఇలా తీర్చేసేసుకోండి. అండ్ ఇంకా ఏంటంటే ఈ ప్యాటర్న్స్ మాకు దొరకవు అనుకుంటే గనక ఇట్లా మనం హ్యాండ్‌తో లైక్ ఇలా వేసుకొని పెన్‌తో గీసుకొని లోపల ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు. ఇట్లా అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఫైనల్‌గా నా హ్యాండ్స్ అయితే ఆషాఢంకి గోరింటాకు పెట్టుకోవాలి అంటారు కదా! సో, పెట్టేసుకున్నాను. అది నాకు నచ్చినట్టుగా. సో, ఇట్లయితే డిజైన్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐడియా ఎలా అనిపించిందో కూడా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.